ఇక్కడ వచ్చి బండారు లక్ష్మణ సార్కి, ప్రొఫెసర్లకి, ఈ ఊరు సర్పంచ్ గారికి, ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఆడపిల్ల, ప్రతి ఒక్క మనిషి ఇంట్లో, ప్రతి ఇంట్లో ఆడపిల్లనే ఉంటుంది. పనికి వెళ్తుంటుంది, చేను పని చేస్తుంటుంది, ఇంటి పని చేస్తుంటుంది, అత్తమామ పూజ చేయాలి, భర్తకు చేయాలి, రాత్రికి రావాలా, వంట చేయాలి, పిల్లల చదువులకు వండి పెట్టాలి, వాళ్ళ చదువుల బ్యాగులకు బుక్కులు సర్దాలి, సర్ది పెట్టాలి. అన్ని ఆడపిల్లకు ఉన్న కష్టాలు ప్రతి మగవానికి లేవు. ఆ కాలాన గోసులు పెట్టుకొని మా అమ్మమ్మలు, మా నాన్నమ్మలు చేసిండు. మా తాతలు కొట్టినా పడ్డారు. ఈ కాలం జనరేషన్లో పడుతున్నారా? ఎవరైనా పడుతున్నారా? ఒక్కరైనా సమాధానం చేయొద్దని పడుతున్నారా? నేను కట్నం చేసిన నువ్వు అంటే నేను ఎందుకు పడాలి రా అంటారు. అంటారా కదా? అది కాదు, కట్నము కరెక్ట్ కాదు, ఆయన అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం మారాలి, ఇంట్లో అత్త మారాలి, బిడ్డలు మారాలి, వచ్చిన కోడళ్ళు మారాలి. అంటే కోడలు వస్తేనే అత్త పాత చీర కట్టుకొని తిరిగే పద్ధతి కాలాలు పోయినాయి. అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు నా సమస్యను చెప్తాను. నేను ఇప్పుడు బయటకు వచ్చిన ఆమె పెళ్లి పిల్లలాగా పోయినా అని వచ్చింది. నా కోడళ్ళకి ఏం చెప్తాను, నేను మగవానికి అదిరొద్దు, తప్పు చేసినప్పుడే తల వంచాలి మగవానికి, మనం అదిరొద్దు. నేను తల ఎత్తుకొని పైగా 6 అవతల పెళ్లికి వెళ్తున్నా. ఇలా మహిళా దినోత్సవం ఉంది, నేనైతే తల ఎత్తుకొని వెళ్తున్నాను. మీరు కూడా 10 మంది, నా 3 కోడాను, నాకు 3 కొడుకులు 3 కోడాను, మీరు అట్లా తల ఎత్తుకొని తిరగాలి. ఒక తప్పుడు మాట అన్న మంచి చెంప పగలగొట్టి మాట్లాడాలి. చెంప చెల్లు మనీ నేను చేస్తుంటే నీకన్నా నేనేమిక తక్కువ. నువ్వు చేసే పని ఏంది, నేను చేసే పని ఏంటి చెప్తా విను. పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేసి పిల్లల కనడం ఇంటికే పరిమితమా? అడుగు చేను పనికే పరిమితమా? అత్తమామకే పరిమితమా? తల్లిగారి ఇంటికాడికి పోవాలంటే ఒక మొయ్యిన పర్మిషన్ కావాలి. మొయ్యిని అడిగితే మా అమ్మ మా నాయన అడుగుంటాడు, నన్నామ అడుగు అమ్మ ఇంటికి పెద్ద మంది బాగోడు అసలు అడుగు అంటారు. నిజమా కదా? నిజమని చెప్తే తప్పుగా? అట్లాంటి రోజులు పోయినాయి. కానీ మారాలి. మనం మారితే మగ మనిషి, ఇప్పుడు జెంట్స్ ఉన్నారు కదా, జెంట్స్ లేడీస్ 2 సమానమే. అయితే జెంట్స్ బస్సు కండక్టర్ లేడీస్ కొడుతుంది టికెట్, డ్రైవర్ జెంట్స్ బస్సు నడుపుతున్నాడు, సమానమే కదా. మరి ఆడ మనిషి టికెట్లు కొట్టే వాళ్ళు మగ మనిషి టికెట్లు కొట్టచ్చు కదా అన్నప్పుడు బస్సు డ్రైవర్తో కొడుక ఆడ నుంచి సమానమే నడుస్తున్నాడు. చదువుకి వేస్తే కొడుకును గుడ్లు పెట్టి ఎక్కువ చదివిస్తే నాకు కిరీటం నిలవదని కొంతమంది తల్లిదండ్రులు కొట్టాలి. కానీ మగ పిల్లగాని కన్నా ఆడపిల్లనే ముందంజలో ఉంది చదువులో. ఆ జ్ఞాన ఉదయం ప్రతి మొగాడు అర్థం చేసుకుంటే ఆడపిల్లనే ముందంజలో ఉంది, ఆడపిల్లనే తెలివైంది. మగ పిల్లగానికి డబ్బు ఇస్తారు, అడిగినప్పుడల్లా పైసలు ఇస్తారు, కష్టమే తెలియదు. తనకి ఎప్పుడు గుర్తొస్తారు తెలుసా? తల్లిదండ్రులు పోయినాక తన కష్టపడుతుంటే, తన పెళ్ళం అంటుంటే, తన కొడుకో బిడ్డలో పుడితే పైసలు విలువ అప్పుడు తెలుస్తాయి కొడుకుకి. కానీ బిడ్డకు తండ్రి ఫస్ట్ చిన్నప్పటి నుంచి పైసలు ఇవ్వకుండా ఎట్లా చెప్పి ఎట్లా నడిపించింది మొదటి నుంచి నేర్చుకుంటారు. నేను మా నాయనకు ఒకటే బిడ్డని, నేను ఒక్కదానైతే నన్ను దత్తు పెట్టుకున్నాను, నేను ఒక్కదానైతే నన్ను ప్రతి మనిషి వేధించిన వాళ్ళే. నేను పెళ్ళి అయినప్పుడు నాకు ఇల్లు లేదు, భూమి లేదు, మందిలోనే పెళ్లి చేసుకున్నా. నా మొగుడు ఇల్లరికం, మందిలో పెళ్లి చేసుకొని నా ధైర్యంతోనే 4 ఎకరాల పొలం కన్నా 3 ఇల్లు కట్టిన, 3 కొడుకులకు పెళ్లి చేసిన, 5 మంది మా మొగుడు అన్నదమ్ములు, 5 మంది పెళ్లిలో పోయి పెట్టాను, మొత్తం నేనే చేయాలి. మా బావలు మా యారాలు ఉన్నారంటే నేను వండి పెట్టిన భూనే తినాలి, వాళ్ళు చేరువోసి వండటంలో ఉండగా. అలా మాట సంపాదించుకొని గౌరవంగా బతికేదే ఆడపిల్ల. కానీ ప్రతి ఇంట్లో గర్వంగా ఉండదు ఆడపిల్లతో, కొంచెం ఓర్పు అవసరం. ఆ ఓర్పు మొగోనికి ఎంత మోసం చేస్తుందో మొగోడు అర్థం చేసుకుంటే ప్రతి ఆడదానికో ఒక మొగాడు, కానీ ప్రతి విజయానికో ఒక మొగాడనికో ఒక ఆడదుంది అంటారు. ఇప్పుడు ఎవరి విజయానికో ఆడదుంది అర్థం చేసుకోండి. ఆ రోజులో ఇందిరాగాంధీ ఏలింది కదా, ఆ రోజుల్లో మొగాళ్ళు లేకున్నారా?
రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు సోనియా గాంధీ ఏమింది కదా, ఆ రోజుల్లో టీఆర్ఎస్ ఉన్నదా, తెలంగాణ ఉన్నదా? ఆడవాళ్ళకి సమానం హక్కు, నీ భర్త చనిపోయి నువ్వు ఎందుకు వచ్చినావు ఎవరైనా అడిగే వాళ్ళు ముందుకు ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారా? ఆమె చేసింది కదా, మనం కూడా చేసింది. అంటే ఈ సంఘంలోకి వచ్చినాక నాకు తెలిసినంత వరకు అంతవరకు నేను చేయని పని, ఇంటి పని పరిమితం ఇంతే. నా మొగుడు రాగానే గద నొక్కేదాన్ని నేను. తెలంగాణ లేవాలి, 4కి లేవాలి, వంట చేయాలి, గడ్డి మొక్క తేవాలి, పిల్లలకి తాను చేయకుండా బడికి వెళ్ళిపోయాలి, బండి కట్టుకొని గడ్డి కోసుకొని మళ్ళీ రావాలి నేను. నా భర్త ఆడింది ఆడ, పాడింది పాట. అంటే మగవానికి ఏం తెలియదు, వండిన కుండకు వచ్చిన మాంసాలకు వచ్చే మగవాని చేతులు ఏమీ లేదు, అంత ఆడదాని చేతుల్లో ఉంది. సంసారం సాధించుకోవాలన్నా, సన్నాసి అవతారం ఎతకాలన్నా, చిప్పకూడు తినాలన్నా, 10 మందిల గౌరవం పోగొట్టుకోవాలన్నా, ఆడదే పరువు నిలబెట్టి ఉండాలంటే ఆడపిల్లతోనే ఉంది. ఇప్పుడు సాకల ఐలమ్మ ఉంది. సాకల ఐలమ్మ పాలకుర్తి మండలం ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఈ సంఘం తరపున పాలకుర్తి మండలం కూడా పోయొచ్చు. సాకల ఐలమ్మ ఎంత సాధించింది. ఆమె విగ్రహం ఆడవాళ్ళే కట్టిరా. ఆమె ఎంత కష్టపడితే ఆమె ఇల్లు తెలుసుకొని గవర్నమెంట్ డిపార్ట్మెంటు, ఊరూరు, కులం, మతం, చిన్న పెద్ద ప్రొఫెసర్లు కానీ, లెక్చర్లు కానీ, పోలీసు కానీ, సిఐ కానీ, ఎస్పీ కానీ, లాయర్ కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోలేదు ఆమె విగ్రహం కట్టింది. ఇది నిజమే కాదా? ఇప్పుడు సమ్మక్క సారక్క ఆడపిల్లలే, వాళ్ళు యుద్ధాలు చేసిండ్రు రాజులతో, యుద్ధాలు చేసి వాళ్ళు ఇప్పుడు దేవతలే నిలుస్తుంది. ఇప్పుడు దేవతలకు సీఎంలు అందరూ తొలా బంగారం అని, తూకం బంగారం అని బెల్లం ఇస్తున్నారు. అంటే అప్పుడు వాళ్ళు ఎట్లా వేసింటారు? కొయ్యదోరంట అడవిలా సాధించింది, వాళ్ళు సాధించి దేవతలే నిలిచండి. ఈ విషయం కూడా బండారు లక్ష్మణ్ సారు సావిత్రిబాయి పూలే పుట్టిన దినం నాడు తోలకపోతే అక్కడ విషయం మొత్తం చూసి, దేవుడు లేడు సైదమ్మ, మనం సాధిస్తేనే దేవుడు అయ్యుడు అన్నాడు. ప్రతి దేవునికి భార్య ఉంది కదా, మరి ఈ రెడ్డి అనేటోనికి భార్య లేదా? తల్లికే కదా పుట్టింది. 9 నెలలు కడుపులో మసి తనని తల్లే కదా కన్నది. మరి ఈ బిడ్డను తొక్కి చంపడానికి తన కారెట్లు వచ్చినాయి. ఆడపిల్లకే కదా తన పుట్టింది కూడా. మరి ఆ ఆడపిల్లకే తన పుట్టింది కదా రెడ్డిస్. ఆ గుళ్ళో ఉన్నది కూడా దేవుని పక్కల దేవుడైనా ఓడిపడ్డా? తల్లికే పుట్టింది కదా. భర్త కూడా పక్కన ఉందంటే ఆడపిల్లనే కదా. మరి ఆడపిల్ల దేవునికే పక్కన ఆడపిల్ల ఉంది, బయట ఆడపిల్ల వచ్చి మొక్కితే తప్పేం చేసింది ఆమె? ఆమె బిడ్డ ఏం తప్పు చేసింది? వాడిని కారుతో తన్ని నువ్వు స్టేషన్ దాకా ఈడ్చుకోపోతే, రోడ్డు మీద ధర్నా చేస్తుంటే, నీ ఇజ్జత్ పోతుంటే, ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకొని ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే నీకు అప్పుడు నీ సిగ్గు శరము సీము నెత్తలు ఏమి కల నరనరాలు ఏమి పొంగలేదా? తల్లి పుట్టినాక రొమ్ము పాలు తాగిన, రొమ్ము పాలు తాగిన నా కొడుకు ఎవడైనా సరే తల్లికి పుట్టి తల్లి రొమ్ము పాలు తాగినోడు తల్లి రుణం తెంచుకోవాలి, తండ్రి రుణం తెంచుకోవాలి. తండ్రి లేని తల్లి లేదు, తల్లి లేని తండ్రి లేడు. వాళ్ళిద్దరు కలిస్తేనే సప్పుడా. వాళ్ళిద్దరు లేకపోతే నాకు జన్మ లేదు. ఈరోజు మా అమ్మ మా నాయన నాకు జన్మనిచ్చిండు. నాకు 4 అన్నోళ్ళు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు చచ్చిపోయింది. నేను ఒక్కదానున్నా. నా ఒక్కదానికి 3 కొడుకులు. 3 కొడుకులకు పెళ్లి చేస్తే 4 మన్నలు, ఒక మన్నరాలు. నా ఒక్క కుటుంబంలో నేను ఒక్కదానుంటే 13 మంది కుటుంబం అయినా నిలబడితేనే గెలుస్తాను. ఎప్పటికైనా అదే అంటే మనం గెలవం. ఏనాడికైనా ఇప్పుడునే ఉంటాం. చెప్పుకున్న కాలు ఎంత, కాలుకున్న చెప్పు ఎంతనో మనం అంతే అనుకుంటే జీవితంలో ఎదగలేము. ప్రతి ఒక్కరైనా ఎదగాలి, ప్రతి ఒక్కరైనా మారాలి, ప్రతి ఒక్క అత్తైనా మారాలి. కాలం చూసి మారాలి, కాలం చూసి మారాలి. ఆ పాప చనిపోయింది. ఒక బ్రహ్మదేవుడు ఇస్తేనే కదా కడుపులో జన్మించింది. ఆ పాప గురించి ఒక పాట పాడతాను.